అందరికీ నమస్కారం. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో శ్రీ త్రినాథ్ గారు ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 92వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ త్రినాథ్ గారికి స్వాగతం. నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు ఈ యొక్క కార్యక్రమంలో భగవద్గీత యొక్క సందేశాన్ని స్పష్టంగా నా జీవితాన్ని భగవంతుడు సమూలముగా ఉద్ధరించే మార్గాన్ని ఏ విధంగా తెలియజేస్తున్నాడు అన్న విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం. శ్రీమద్ భగవద్గీత సర్వశాస్త్రమై శిరోమణి. భగవద్గీత ఏ ఉద్దేశాన్ని కోసం అయితే ఏ ఉద్దేశాన్ని ఫుల్ఫిల్ చేయడం కోసమని జ్ఞానం చెప్పడం జరుగుతుందో అదే జ్ఞానము మనకి సర్వశాస్త్రాల్లో కూడా ఉంటుందండి. భగవద్గీతకు విరుద్ధంగా ఏ శాస్త్రము ఉండదండి. మనం ప్రయత్నం చేయలేదు. భగవద్గీతను కూడా ఒక శాస్త్రంగా మనం పరిగణించుకొని ఆ విధంగా అన్ని శాస్త్రాలలాగే భగవద్గీతను కూడా మామూలుగా చదువుకోవడం, పారాయణం చేయడం, వినడం ప్రవచనాల ద్వారా, అదేవిధంగా నలుగురికి చెప్పడం, ప్రచారం చేయడం. ఇప్పుడు మనం ఒక విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనం భగవంతుడి కొరకు రెండు మార్గాల్లో ప్రయత్నం చేస్తున్నారు మనుషులు. అతి కొద్ది సంఖ్యలోని మనుషులు జ్ఞాన మార్గంలో ప్రయత్నం చేస్తుంటే అత్యధిక సంఖ్యలోని మనుషులు భక్తి మార్గం ద్వారా ప్రయత్నం చేస్తున్నారు. రెండు మార్గాలు కరెక్టే. ఎందువల్లంటే భక్తి ఉన్న వాళ్ళకి మాత్రమే జ్ఞానం అనేది అర్థమవుతుంది. భక్తి చేయని వాళ్ళకి అసలు అర్థం కాదు. అందుకనే భక్తి జ్ఞాన వైరాగ్యం అంటారు. భక్తి జ్ఞానం వైరాగ్యం. భక్తి పూర్తి జ్ఞానము, జ్ఞానం కూడా పరిపుష్టత అంటే మెచ్యూరిటీ స్టేజ్కి వస్తే, పరిపక్వత స్టేజ్కి వస్తే దాన్ని మరి వైరాగ్యం అంటారు. వైరాగ్యం అంటే దేహం మీద రాగము తగ్గుతుంది, మన స్వయం యొక్క మూల స్వరూపమైన ఆత్మ మీద రాగం పెరుగుతుంది. ఒకసారి ఈ రెండింటికి భేదం అర్థం చేసుకుందామంటే భక్తి కోణంలో ఏం జరుగుతుంది, జ్ఞాన కోణంలో ఏం జరుగుతుంది, ఈ రెండింటికి ఉన్నటువంటి భేదం ఏమిటి? భక్తిలో ఏమవుతుందంటే ఒక రకమైనటువంటి అవ్యాజమైనటువంటి ప్రేమ ఉంది భగవంతుడి పట్ల, కానీ భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం లేదు. భగవంతుడు అంటే విశ్వాసం ఉంది, కానీ పరిచయం లేని కారణముగా మనం కనెక్ట్ కాలేకపోతున్నాం. కనెక్ట్ ఎప్పుడైతే మనం కాలేకపోతున్నామో మనలో ఉన్నటువంటి ఆత్మలో జన్మలుగా చేసినటువంటి విషయ వికారాలతో కూడిన కర్మల ఆధారంగా తయారైన చెడు సంస్కారాలు ఏవైతే ఉన్నాయో, మలిన సంస్కారాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఆధ్యాత్మికంగా తామసిక సంస్కారాలు అంటున్నాం. దానిని పరివర్తన చేసుకోవడానికి వీలుండదు. ఎందుకంటే భగవంతుడితో కనెక్ట్ అవుతేనే మనకు ఆ పరివర్తన సాధ్యమవుతుందని భగవంతుడు చెప్తున్నారు. అందుకనే దాన్ని ఏమన్నారంటే ఇక్కడ బుద్ధి నేత్రాన్ని మనం తెలుసుకోవటం లేదు, విశ్వాసంతో నడుస్తుంది. మన శాస్త్రాలు, ప్రవచనకారులు ఏమి చెబితే అదే ఆ విధానంలోనే ప్రయత్నం చేస్తాం, కానీ మనము ఎటువంటి ప్రయత్నము చేయమండి. అంటే ఫిక్స్డ్ అన్నమాట, ఫిక్స్డ్ బిలీఫ్ సిస్టమ్. దాని నుండి సంస్కారాల పరివర్తన అవటం లేదు. దీనికి భిన్నంగా జ్ఞాన మార్గంలో ఏమవుతుందంటే ఎవరికి వారే సర్వోన్నత స్థాయికి చేరుకునే ఒక విధానము దాంట్లో ఉంది. ఎందుకంటే ఇది ఆత్మ పరమాత్మతో సంబంధాన్ని, మనసు బుద్ధి ద్వారా సంబంధాన్ని జోడించే ప్రక్రియ. ఎవరు ఎంత సమయాన్ని భగవంతుడితో జోడించగలిగితే ఆత్మ అనుభవం చేసుకుని అంతవరకు ఈ సంస్కారాల పరివర్తన జరుగుతుంది. అందుకని చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ అంటారు. భక్తి మార్గంలో ఆ స్కోప్ లేదండి. భక్తి మార్గంలో దేహము 100% నేను దేహము, ఆత్మ జ్ఞానము లేదు, పరమాత్మ తత్వము అర్థము కాలేదు. భగవంతుడు ఒక్కడే అని నమ్ముతాము, త్వమేవ మాతాచ పితా త్వమేవ అంటాము, కానీ ఆ ఒక్కరి యొక్క సత్య స్వరూపం ఏమిటి, ఆయన చేసే కర్తవ్యం ఏమిటి, ఆయనకుండే గుణాలు ఏమిటి, ఆయన ఎక్కడున్నాడు, ఏ విధముగా కనెక్ట్ కావాలి, ఆయన రూపం ఏమిటి, నామం ఏమిటి,
ఆయనకి మనకున్న సంబంధం ఏమిటి? ఇదేది కూడా మనకి జ్ఞానం లేదు. భగవంతుడు ఉన్నాడు కాబట్టి మనం రకరకాలుగా మనకు తోచిన విధముగా నేను దేహభ్రాంతిలో ఉన్నాను కాబట్టి రెండు కళ్ళతో మనకు కనబడేటువంటి దేవీ దేవతా స్వరూపాలని భగవంతుడిగా ఆరాధిస్తున్నాం. అదేవిధంగా ధర్మ పితలు, ధర్మ స్థాపకులు, అర్థమైందండి. ఒక్కొక్క ధర్మానికి ధర్మ స్థాపకులు ఉన్నారు కదా, ఆ విధంగా వారిని ఆరాధిస్తున్నాం. అదేవిధంగా సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, పీఠాధిపతులు, జగద్గురువులు, మహామండలేశ్వరులు, సన్యాసులు, ఈ విధంగా ఉన్నటువంటి రకరకాలుగా మనము భగవంతుడిగా భావించి, ఎందుకంటే భగవంతుడి యొక్క సత్యమైన పరిచయం లేని కారణముగా, ఎందుకంటే ఇప్పటి వరకు ఎప్పుడు చెప్పలేదు. స్వయాన్ని ఆత్మగా భావించి ఆత్మగా అనుభూతి చేసుకున్నప్పుడు మాత్రమే నీకు భగవంతుడు లేక పరమాత్మ లేక ఈశ్వరుడు యొక్క అనుభూతి కలుగుతుంది. అందువల్ల సంస్కారాలు ఏవి మారటం లేదు. పైగా సంస్కారాలు ఇంకా రోజు రోజుకి కూడా దిగజారుతున్నాయి. భలే మనం పాడు పనులు చేయాలని ఎవరు కోరుకోరండి. ప్రతి ఒక్కరు చెప్పదెబ్బలు వేసుకుంటున్నారంటే అర్థం ఏమిటి? తల వంచి నమస్కరిస్తున్నారంటే అర్థం ఏమిటి? సాష్టాంగ దండ ప్రమాణం చేస్తున్నామంటే అర్థం ఏమిటి? యానికానిచ పాపాని జన్మాంతర కృతానిచ అని 3 సార్లు ఈ విధంగా ప్రదక్షిణ చేస్తున్నాము. పాపోహం పాపకర్మహం పాపాత్మ పాప సంభవ త్రాహీమాం కృపయా దేవా శరణాగత వత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్య భావేన రక్ష రక్ష జనార్దన అంటే అర్థం ఏమిటి? పాపము చెయ్యకూడదు అని అర్థం. అయినా పాపం చేస్తున్నాము అంటే బుద్ధినేత్రం మనం తెరుచుకోలేదు. అంటే మనము ఒక విచక్షణ జ్ఞానం అంటాం చూసారా, విచక్షణ, పరిశీలన, నిర్ణయ శక్తి. ప్రతి లౌకిక విషయంలో మనము ఏ విధంగా అయితే బుద్ధినేత్రాన్ని వాడుకుని ఆ విచక్షణ, ఆ నిర్ణయ శక్తి తీసుకుని ఒక సినిమాకి వెళ్ళాలి, ఏ సినిమాకి వెళ్ళాలి, వస్త్రం వేసుకోవాలి, ఏ వస్త్రం వేసుకోవాలి, పిల్లల్ని ఏ స్కూల్లో జాయిన్ చేయించాలి, వంట ఏ వండుకోవాలి, అర్థం ప్రతి దాంట్లో ఆ విచక్షణ వాడుతున్నాము. కానీ స్వయం యొక్క ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలని సాత్వికంగా మార్చుకోవడానికి మనకి ఒక అండర్స్టాండింగ్ లేదు. ఇప్పుడు భగవంతుడు ఏం చెప్తున్నాడు? నువ్వు సాత్విక సంస్కారాలతో శరీరం విడిచిపెట్టినట్లయితేనే నీవు రాబోయేటువంటి అతి త్వరలోనే ఈ భూమండలంపై స్థాపన కాబడే కృతయుగము, సత్యయుగము అనబడేటువంటి గోల్డెన్ ఏజ్, దాన్ని స్వర్గము అంటున్నారు. దానిలో నీవు ప్రవేశించడానికి ఒక ఎంట్రీ పాస్ అనేది నీకు దొరుకుతుంది. అది ధనముతో కూడుకున్నది కాదు, మీ యొక్క ప్రయత్నముతో, ఆత్మ అనుభవంతో, పురుషార్థం అంటారు. అందుకనే పురుష అంటే ఆత్మ. అందుకనే మనం ఎంత చేసుకోవాలంటే అంత చేసుకోవచ్చండి. సమయాన్ని కొంతమంది అరగంట మాత్రం ఇవ్వగలుగుతారు, కొంతమంది 10 గంటలు ఇవ్వగలుగుతారు. ఇదే ఇప్పుడు ఈ కాలచక్రములో ఇది అంతిమ సమయము అని చెప్పి భగవంతుడు చెప్తున్నప్పుడు చాలా అలర్ట్ అవుతారు. ఎందుకంటే మన మనుషులం కదా, మన బుద్ధి ఉన్న మనుషులం కదండి. మనకు అర్థమవుతుంది, అమ్మమ్మమ్మమ్మా ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి చేరుకున్నాము, ఈ కొద్ది సమయం మాత్రమే నాకు మిగిలి ఉన్నది, అది కూడా కాలచక్రం మొత్తం సత్యత్రేత ద్వాపర కలి అనబడేటువంటి అనేక జన్మల, నా యొక్క జన్మలని శ్రేష్టంగా చేసుకోవడానికి ఆత్మలో ఉన్న సంస్కారాలని సాత్వికంగా పరివర్తన చేసుకోవాలి. ఇలా ఎంతైనా చెప్పుకోవచ్చండి. దీనికి భిన్నంగా జ్ఞాన మార్గంలో ఏముంటుందంటే, నువ్వు ఆత్మవి, ఏ విధంగా శరీరానికి తల్లి తండ్రి ఉంటారో అదేవిధంగా ఆత్మకి కూడా తల్లి తండ్రి ఉంటారు. ప్యారలల్ అనమాట. శరీరం అనేది క్షీణిస్తుంది, శరీరం అనేది టెంపరీ, శరీరం అనేది విడిచిపెడతావు నోటీస్ లేకుండా. ఆత్మ అవినాశి, నైనం చిందంతి శస్త్రాన్ని. అలాంటప్పుడు ఆత్మ యొక్క ప్రయాణంలో వెళితే మనకు సేఫ్టీ ఉందా, లేక శరీరము ద్వారానే ఈ విధంగానే మన జీవితం అంతా 24 గంటలు 365 రోజులు శరీరం అనుకుంటూ గడిపేసుకుంటూ శరీరము ద్వారా అనుభవించేటువంటి ఇంద్రియ సుఖ భోగాల కోసమే సమయాన్ని కేటాయిస్తే అది మనకి రిస్క్ ఉందా, లేకపోతే రిస్క్ లేని పని ఆలోచించుకోవాలి. అందుకని ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ ఒక్కడే భగవంతుడు మాత్రమే శిక్షకుడు. పరమాత్మ, పరం ఆత్మ అంటే పరం అంటే సుప్రీం, ఆయనే మనకి తండ్రి, ఆయనే మనకి శిక్షకుడు, ఆయనే మనకి సద్గురువు.
గురువులలోకి గురువు, గురువు గణీయాన్ అంటారు. ఈ యొక్క చర్చతో కాస్త కొన్ని విషయాలు మీకు ముందుగా ఎందుకు చెప్తున్నానంటే, కాస్త విచార సాగరవంతనం చేస్తారు, బుద్ధి ద్వారా కాస్త విశ్లేషణ చేసుకుంటారు, ఎక్కడ మనం పొరపాటు చేస్తున్నాం అనేది గమనిస్తారు, తగినటువంటి రెక్టిఫికేషన్ కోసం చర్యలు తీసుకుంటారని. ఇప్పుడు మనము ఆధ్యాత్మిక రహస్యాలనే మేజర్ అంశం మీద సబ్ టాపిక్స్ కింద మనము 6వ టాపిక్ మనం ఒక్క భగవంతుడే ఏంటండి, ఒక్క భగవంతుడే సర్వశక్తిమంతుడు అన్న దాని మీద మనం ఒక శ్లోకాన్ని మనం చెప్పుకొని దాని యొక్క తత్వాన్ని చర్చించుకోలేదు, సమయం దృష్టిలో పెట్టుకొని. అది ఏ శ్లోకం అంటే 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం అండి. ఆ శ్లోకంలోని తత్వాన్ని కొంచెం వివరిస్తాను, చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు. దీని గురించి మీకు ఒకసారి ఇక కాలచక్రం చిత్రాన్ని మళ్ళీ పెడతాను మీ ఎదురుగుండా. సారీ, ఇది కాదు పెట్టవలసింది, ఇలా పెట్టి రాదు, ఇక్కడ షేర్ స్క్రీన్ లో. ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ చిత్రం దగ్గర పెట్టుకోండి, ఎందుకంటే ఈ శ్లోకానికి ఈ చిత్రం చాలా స్పష్టంగా మీకు అర్థం చేయించడంలో మీకు హెల్ప్ చేస్తుంది. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం ఏతు నానేన కౌంతేయ జగత్ విపరివర్తతి. చాలా సులభం అండి. నా అధ్యక్షత అన్నాడు. మయ అంటే నేను, అధ్యక్షత అంటే అండర్ మై పర్సనల్ డైరెక్ట్ సూపర్విజన్. అర్థమైందండి. నేను అధ్యక్షుడిని, నేను నంబర్ 1, నాకంటే పైన ఇంకెవరు లేరు, నేను భగవంతుణ్ణి, పరమాత్మని. అందుకని గాడ్ అన్నారు కానీ గాడ్స్ అనలేదు. ఇతర దేవీ దేవతల్ని లార్డ్స్ అంటారు, LORDS. అర్థమైందండి. అదేవిధంగా దేవీ దేవతలు అంటారు, ఒక్క దేవి కానీ ఒక దేవత కానీ అనరు. అదేవిధంగా ధర్మస్థాపకుల్ని ధర్మ పితలు ప్లూరల్గా అంటారు. సాధువులు సంతులు అయితే వేలల్లో లక్షల్లో ఉన్నారు ఈ రోజున. ఒక్క భగవంతుని పరమాత్మలు అనరు, ఈశ్వరులు అనరు, భగవంతులు అని కూడా అనరు. అందుకనే భగవాన్ ఉవాచ, ఆయన ఏం చెప్తున్నాడు, నా అధ్యక్షతన ప్రపంచములో, ఈ విశ్వములో, జగత్ అన్నాడు కదా, జగత్ అంటే ఈ విశ్వములో, సూయతే సచరాచరం అన్నాడు. చరాచర ఈ జగత్తు అంటే ఏంటి? ఇక్కడ నేను ఇంతకుముందే చెప్పినట్టుగా పరాప్రకృతి అపరాప్రకృతి మీరు గుర్తుపెట్టుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. అపరాప్రకృతి అంటే జడ ప్రకృతి, పరాప్రకృతి అంటే చైతన్య ప్రకృతి. చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చండి. ఇప్పుడు భగవంతుడి యొక్క ప్రకృతి, ఆయనకి స్వయంగా వినాశీ దేహము లేదు కాబట్టి, సొంత దేహము లేదు కాబట్టి, భగవంతుడి గురించి భగవంతుడు ఎక్కడైనా నా ప్రకృతి అన్నాడంటే అది ఏ ప్రకృతి? పరాప్రకృతి, చైతన్య ప్రకృతి. మనలో ఏముంది? జడ ప్రకృతి, చైతన్య ప్రకృతి రెండు ఉన్నాయి మనలో. అంటే మనము అపర మరియు పర రెండు ఉన్నాయి, కానీ భగవంతుడికి ఒక్క పర మాత్రమే ఉంది. సో ఈ పరా ప్రకృతి ద్వారా భగవంతుడు ఏమంటున్నాడు? సూయతే అంటే సృష్టిస్తారంట. సూయతే అంటే సృష్టించడం జరుగుతుంది. ఏమి సృష్టిస్తారంట? చరాచర జగత్తును సృష్టిస్తారంట. చర అంటే మూవబుల్, కదిలేవి. అచర అంటే కదలనివి. కథలు అనేవి అంటే తెలుసు కదా మనకి, కొండలు లోయలు ఉన్నాయి కదా, నదులు, ఇవన్నీ కదలవు, అక్కడే ఉంటాయి. గంగా నది ఉందని కూడా అక్కడే ఉంటుంది. అదే కొండ పలానా కొండ ఉందనుకోండి, అక్కడే ఉంటుంది. హిమాలయ పర్వతం ఏమైనా మారిందా? కొన్ని ఇంతకుముందు నార్త్లో ఉండేదని ఇప్పుడు సౌత్కి వచ్చిందని అన్నారు ఎవరన్నా. హిమాలయ పర్వతం, మౌంట్ ఎవరెస్ట్ అక్కడే ఉంటుంది. సో ఈ విధంగా చెట్లు పుట్టలు ఇవన్నీ ఏవైతే ఉన్నాయో కదలనివి, దానిని కూడా నా అధ్యక్షతన పరాప్రకృతి సృష్టిస్తుంది అంటున్నాడు. మయాధ్యక్షేణ, ఏమండి, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం. అర్థమైంది కదండి. ఏతు నానేన కౌంతేయ. ఏతు అంటే నేనే కారణము. ఏతు అనేన కౌంతేయ ఏమిటంటే జగత్ విపరివర్తతే. ఈ జగత్తు పరిభ్రమిస్తుందంట. విపరివర్తతే అంటే ఏంటంటే తిరుగుతుంది అంట. అది ఆ విధంగా కాలచక్రంలో అలా సత్య త్రేత ద్వాపర కలి, మళ్ళీ సత్య త్రేత ద్వాపర కలి, ఈ విధంగా మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ప్రశ్న ఏంటి? ఎవరు సత్యయుగంలోకి వస్తారు? ఎవరు త్రేతాలోకి వస్తారు? సత్యయుగము త్రేతాయుగాన్ని స్వర్గం అంటున్నారు,
ఎవరు ద్వాపరంలోకి వస్తారు, దాన్ని ద్వాపరంలో నరకము నంబర్ 1, మన కలియుగము నరకం నంబర్ 2. అంటే 2 నరకాలు ఉన్నాయి, 2 స్వర్గాలు ఉన్నాయి. అర్థమైందండి. ఇప్పుడు ఎవరు ఏ యుగంలో రావాలి అనే దానికి భగవంతుడు ఒక ఫార్ములా పెట్టేశాడు. అర్థమైందండి. భగవంతుడు అధ్యక్షతన అంటే ఏమి చేయకుండా అంటే అధ్యక్షత ఉండి లాభం ఏంటండి? ఒక సభ జరుగుతోంది, ఆ అధ్యక్షుల వారికి నమస్కారం అంటారు, అధ్యక్షుడిని గౌరవిస్తారు, ఆయన చెప్పినట్టు చేయాలి, ఆయనే సభని నడిపిస్తాడు. అర్థం. అదేవిధంగా అధ్యక్షత అంటే ప్రెసిడెంట్, ప్రతి దేశానికి ఒక ప్రెసిడెంట్ ఉంటారు. అర్థమే. ఉపాధ్యక్ష అంటే వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఇక్కడ ఉపాధ్యక్షులు ఎవరు లేరు. ఇక్కడ ఆధ్యాత్మిక జగత్తులో అధ్యక్ష ఒకరే, భగవంతుడు ఒక్కరే. నా అధ్యక్షతన ఈ యొక్క చరాచర జగత్తు సృష్టి కాబడుతున్నది. ఆ సృష్టి కాబడినటువంటి చరాచర ఇది ఈ విధంగా సత్యత్రేత ద్వాపర కలియుగాలు అనబడేటువంటి సృష్టి చక్రములో పరిభ్రమిస్తుంది. ఇదండి అర్థం. ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటి? ఎవరు, నేను ఇందాక చెప్పినట్టుగా ఎవరు ఏ యుగంలోకి రావాలి, దాని కొరకు భగవంతుడు మనకి ఏం చెప్పాడు ఇప్పటికే మనం చాలా సార్లు చర్చించుకున్నాము. 14వ అధ్యాయంలోని 14, 15 గుర్తుపెట్టుకోండి. ఇది ఎందులోనే 9వ అధ్యాయంలోని 10వ శ్లోకం. రాసుకుంటున్నారు కదా, రాసుకునే వాళ్ళు రాసుకోండి. డౌట్ ఏమన్నా ఉంటే కూడా మీరు నన్ను అడగొచ్చు, ఏం పర్వాలేదండి. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి? ఎవరి యొక్క శరీరాన్ని త్యాగము ఎందుకంటే ఇది ఆఖరి జన్మ అన్నాడు. ఇక్కడ కూడా చూసారా, 12 గంటల సమయంలో ఆ ముళ్ళు ఎలా చూపిస్తోందంటే కరెక్ట్ కొద్ది సమయంలో మళ్ళీ సత్యయుగంలోకి ఎంటర్ అయిపోతుంది ఆ ముళ్ళు. ఇప్పుడు ఎక్కడుంది? కలియుగం యొక్క అంతిమ సమయంలో ఉన్నది. అందుకనే ప్రభవ ప్రళయ అనే పదాలు వస్తున్నాయి చాలా శ్లోకాల్లో. ప్రళయము అంటే కలియుగం యొక్క అంతిమ సమయము, ప్రభవము అంటే కృతయుగం యొక్క ఆది సమయం. ఈ మధ్యలో ఉన్నటువంటి కొద్ది సమయం ఏదైతే ఉందో రిపేరింగ్ యుగము అనొచ్చు. దీన్ని సంధి యుగము అనొచ్చు, పరమాత్మ ఆత్మల కలయిక యుగము అనొచ్చు, దీన్ని సంగమించే సమయము అనొచ్చు, దీన్ని సంగమ యుగము అనే పేరుతో భగవంతుడు ఆ విధంగా నామకరణం చేయడం జరిగింది. ఆ చిన్న యుగాన్ని సంగమ యుగము అంటే పరమాత్మ ఈ సృష్టిలో అవతరించిన సమయము నుండి మళ్ళీ వెళ్ళిపోయే సమయం వరకు ఈ సంగమ యుగం ఉంటుందండి. ఇప్పటికి సంగమ యుగం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 89 సంవత్సరాలు అయ్యింది. కొన్ని కోట్ల మందికి ఈ విషయాలు చెప్పడం జరిగిందండి. కొన్ని కోట్ల మందికి అర్థమైందండి. కొన్ని కోట్ల మందికి చెబితే కొన్ని లక్షల మంది పసిగట్టారు. అందుకనే గీతలో ఏమన్నాడు? 7వ అధ్యాయం 3వ శ్లోకంలో, కొద్ది మంది మాత్రమే నా యొక్క పరిచయాన్ని, యథార్థ పరిచయాన్ని, వాస్తవిక పరిచయాన్ని, సత్య పరిచయాన్ని అర్థం చేసుకుని నేను చెప్పిన మార్గములో నడుస్తారు. అర్థమైంది. అందుకని భగవంతుడు ఏం చెయ్యడు. ఇక్కడ భగవంతుడు ఏమి కర్మలు చెయ్యడు, భగవంతుడు ఏమి మ్యాజిక్ చెయ్యడు. భగవంతుడా నీకు ₹1,00,00,000 వజ్ర కిరీటం చేయిస్తాను, ఫలానా దేవీ దేవతకి నేను వజ్ర కిరీటాన్ని చేయిస్తాను అంటే ఏమి చేయడండి. మీకు తెలుసునో తెలియదో 35 కోట్లు పెట్టి ఒక వజ్ర కిరీటము వెంకటేశ్వర స్వామికి చేయించి ఇవ్వటం జరిగింది. అర్థమైందని. ఇప్పుడు వారికి ఈ మధ్యనే కోర్టు వారు దానికి జడ్జిమెంట్ ఇచ్చి 4 సంవత్సరాల జీవిత ఖైదు, 4 సంవత్సరాల జైలు ఖైదు ఇవ్వటం జరిగింది. ఇక్కడ భగవంతుడు రక్షిస్తాడని కాదు, రక్షించే విధంగా ఉంటే వందల కోట్లు ఇచ్చేస్తారు, వందల కోట్లు ఇస్తారు. లక్షల కోట్లు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా, వాళ్ళు వందల కోట్లు ఇచ్చేస్తారు. నేను భగవంతునికి అంటే ఇది భగవంతుడికి కూడా లంచం ఇవ్వడం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. భగవంతుడికి ఎక్కడైనా లంచం ఇస్తే ఆయన భగవంతుడు ఎందుకు అవుతాడండి? మనుషుల్లాగే ఉన్నట్టే కదా. ఏమయ్యా భగవంతుడా, సంస్కారం పరివర్తన చేసుకోకుండానే నువ్వు ఫలానా వ్యక్తికి 5 కోట్లు పెట్టి వజ్ర కిరీటం చేయించావు కదా, చేయించినప్పుడు వారికి నువ్వు ఫలానా బెనిఫిట్ ఇచ్చావు కదా అంటే నువ్వు లంచం తీసుకున్నట్టే కదా. అందుకనే భగవంతుడు అంటున్నాడు, నేను అడిగింది ఇవ్వండి నాయనా, నేనేమడిగాను? శ్రద్ధ అడిగాను. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అన్నాడు. అందుకనే భగవంతుడు ఏమంటున్నాడు? ఒక్కసారి ఇప్పుడు ఈ చిత్రం తీసేస్తాను, మళ్ళీ మీకు చిత్రం తీసేస్తే అంత స్పష్టంగా ఉంటుంది. ఆ చిత్రాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఏమంటున్నాడు ఇక్కడ? నేను ఒక ఫార్ములా పెట్టేశాను. ఏం ఫార్ములా పెట్టాను? ఆత్మలో ఉన్న కుళ్ళును ఎవరైతే కడుక్కుంటారో రాజయోగం అనే ప్రక్రియ ద్వారా ఆ విధంగా కుళ్ళంతా తొలగి సంస్కారాలు సాత్వికంగా పరివర్తన చేసుకుంటారో వాళ్ళు మాత్రమే సత్యయుగములోకి వెళ్ళేటువంటి
అర్హత యోగ్యత పొందుతారు. ఇది ఒక ఫార్ములా. ఎందుకంటే భగవంతుడు అధ్యక్షతను జరుగుతోంది కాబట్టి ఆయన ఫార్ములా పెట్టేశాడు. ఇంకా మళ్ళీ ఇంటర్ఫీరెన్స్ ఏం లేదండి. అంటే మళ్ళీ సత్యయుగంలోకి వెళ్ళే మార్గాన్ని తెలియజేస్తున్నారు. అది ఆయన ఇంటర్ఫీరెన్స్ అని అంతవరకే. బాబు నువ్వు ఆత్మ అనుభవం చేసుకో, ఆత్మల తండ్రి నేను నన్ను గుర్తించుకో, నేను ఎక్కడున్నానో నా నామము రూపము దేశము కాలము గుణాలు కర్తవ్యాలు నేను సంబంధం ఇవన్నీ గీతలో నేను చెప్పేశాను. 574 శ్లోకాలు నువ్వు ఆధ్యాత్మిక దృష్టిలో నువ్వు చదవలేదు, వినలేదు, అర్థం చేసుకోలేదు. ధార్మిక గ్రంథముగా కేవలం పఠన పారాయణ శ్రవణ ప్రచార ప్రసారం వరకే నువ్వు అంకితం చేసుకున్నావు కాబట్టి నీకు విషయాలు ఏమి అర్థం కాలేదు. సంపూర్ణంగా నీ జీవితాన్ని నీ ఆత్మలో జన్మ జన్మలుగా నీవు చేసిన భ్రష్ట నీచ నికృష్ట దుష్ట భ్రష్ట కర్మల ఆధారంగా కుళ్ళిపోయినటువంటి ఆత్మని పరిశుభ్రంగా చేసేటువంటి విధానాన్ని నేను ఫార్ములాని గీతలో వెల్లడించాను. దాన్ని రాజయోగం అని అంటున్నాను. పరమాత్మ యొక్క స్మృతి ద్వారా ఆత్మలో జ్ఞాన కిరణాలు ప్రసరణ జరగడం ద్వారా ఆత్మలో ఉన్న కుండిపోతుంది. ఏ విధముగా అయితే శరీరాన్ని కడుక్కోవడానికి ప్రతి నిత్యము కడుక్కుంటావో, ప్రతి నిత్యము కడుక్కుంటే నువ్వు కొంచెం శుద్ధి ఆత్మశుద్ధి, అది కూడా ఆత్మశుద్ధి కూడా ప్రతి నిత్యము కూడా పరమాత్మతో యోగము చెయ్యాలి. ఒకసారి చేసి చూడు, 15 నిమిషాలు చేసి చూడు, 5 నిమిషాలు చేసి చూడు. కరెంట్ పాస్ అయిపోయింది అనుకోండి, అప్పుడు నీకు అర్థమవుతుంది, అప్పుడు సమయాన్ని పెంచుకోగలుగుతావు. అర్థమైంది. ఒక్క క్షణములో మీకు పరమశాంతి అని చెప్పాడు చూసారా 14వ అధ్యాయంలోని 39వ శ్లోకంలో. ఒక్క క్షణంలో పరమశాంతి అంటే ప్రయత్నం చేయాలి కదండి. ఈజీ లాటరీ కదా, కోటాను కోట్లు పెట్టినా కూడా మీకు దొరకనటువంటి లాటరీ. అందుకని భగవంతుడు అంటాడు, నేను జస్ట్ సాక్షిగా అయి చూస్తూ ఉంటాను. ఎవరు నా మాట వింటారు, ఎవరు నా మాట వినరు. నా మాట విన్నవాళ్ళు ఉద్ధరింపబడతారు, నా మాట వినని వాళ్ళు వినాశనము కాబడతారు. వినాశాయచ దుష్కృతాం. ఇఫ్ క్యారెక్టర్ ఈజ్ లాస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే ఇదేనండి. చరిత్ర నిర్మాణానికి ఎటువంటి ప్రాముఖ్యత ఇవ్వకుండా చరిత్రని పోగొట్టుకోవడానికి ప్రతి దినము మనము ఆ విధంగా ప్రయత్నం చేస్తూ ఉంటే ఆత్మ కుళ్ళిపోయిన ఆత్మ ఇంకా కుళ్ళుతుంది, మనకి ఇంకా భ్రష్ట జన్మ మనకి దొరుకుతుంది. ఎక్కడో కలియుగములో చివరి దశలో చాలా కుళ్ళిపోయిన జన్మలు ఉన్నాయి కదా, మనం చూస్తున్నాం కదా. 850 కోట్ల మనుషులకి 850 కోట్ల వస్త్రాలు ఉన్నాయి. సిల్క్ వస్త్రాలు ఉన్నాయి. అంటే సిల్క్ వస్త్రాలు, జరీ వస్త్రాలన్నీ మనం పెట్టుకోండి, సత్యత్రేతాయి కాదు. తర్వాత కాటన్ వస్త్రాలను పెట్టుకోండి ద్వాపర యుగానికి. మళ్ళీ కలియుగంలో చిరిగిపోయిన వస్త్రాలు పెట్టుకోండి. అర్థమైందండి. ఖద్దర వస్త్రం, చిరిగిపోయిన వస్త్రాలు ఈ కలియుగం అనమాట. సో ఆ విధంగా వస్త్రాలన్నీ ఉన్నాయి నాయన. ఈ సంస్కారాలకి మ్యాచింగ్ వస్త్రం నీకు లభిస్తుంది. ఈ కాలచక్రంలో ఖచ్చితముగా నీవు పునః జన్మ తీసుకుంటావు. ఒక ఫార్ములాని ఎలాగ చూసారా, ఇప్పుడు ఐఐటి ఎగ్జామ్ ఉందనుకోండి, లేకపోతే ఎంసెట్ ఎగ్జామ్ ఉందనుకోండి, ఒక 10 లక్షల మంది రాస్తారు పరీక్ష. అంతా రాసేసిన తర్వాత బిట్ క్వశ్చన్లు 150 క్వశ్చన్లు 120 బిట్ క్వశ్చన్లు ఇస్తారు, దానికి ఆన్సర్స్ ఇస్తారు. చివరికి ఏం చేస్తారు వీళ్ళు, ఈ ఫార్ములాని సాఫ్ట్వేర్లో పెట్టేస్తారు. పెట్టేసిన తర్వాత ఒక్కసారి ఒక బటన్ ప్రెస్ చేస్తారు. పెట్టేయగానే అంత ర్యాంకులన్నీ వచ్చేస్తాయి. నంబర్ 1, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4. అలాగే భగవంతుడు చేస్తున్నాడు, అంతే చేస్తున్నాడు. ఫార్ములా చెప్పేశాడు, సంస్కార పరివర్తన చేసుకో. సత్యయుగంలోకి రావాలంటే సంస్కార పరివర్తన. ఇప్పుడు నేను చెప్తున్నాను, ఇప్పటి వరకు మనుషులు చెప్పిన మాటలు విన్నావు, దానివల్ల నువ్వు పరివర్తన కాలేదు. చరిత్రహీనులు పెరుగుతున్నారు, చరిత్రవంతుల సంఖ్య తగ్గుతూ ఉంది. రోజు రోజుకి గొడవలు, గందరగోళం, ఇవన్నీ చెడు పనులు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మారణకాండ, యుద్ధాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. టెర్రరిజం మనం చూస్తున్నాం కదా. దీనికి అనుబంధంగా ఉన్న ఇంకొక శ్లోకం చెప్తానండి. 18వ అధ్యాయంలోని 61 కూడా రాసుకోండి. ఇదే చెప్తాడు, నేనేమి చెయ్యను, నేనేం చేస్తాను. ఈశ్వర సర్వభూతానా హృద్దే. ఈశ్వర సర్వభూతానా హృద్దే తిష్టతి. ఒకసారి 18వ అధ్యాయంలోని 61 అండి. ఈశ్వర సర్వభూతానం, ఒక్కసారి చెప్పేస్తాను ఇప్పుడే. ఈశ్వర సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి. ఏ అర్జున, నేను ప్రతి ఒక్క శరీరం అంటే ఆత్మ, ఆత్మ అంటే అక్కడ బుద్ధి, ఆ బుద్ధిలో నేను జ్ఞానం ఈశ్వర సర్వభూతానం హృద్దేశేర్జున తిష్టతి. ఏ అర్జున,
అందులో నేను తిష్ట వేసి నీకు ఆ పాయింట్ చెప్పేశాను. అందరికి ఇదే ఫార్ములా వర్తిస్తుంది. నేను ఇంకేం చెయ్యను. ఇంకా వాళ్ళ ఫార్ములా ప్రకారంగా చేసుకున్నవాడు చేసుకున్నంత మహాదేవా. ఏమంటే భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ అన్నాడు. అందరూ కూడా ఏమవుతుంది, ఆ యంత్రము అనుసారం యంత్రం పెట్టేశాడు భగవంతుడు, ఒక ఫార్ములా పెట్టేశాడు, సాఫ్ట్వేర్ బటన్ కొట్టేస్తాడు. ఆ రేపొద్దున కలియుగం ఎండింగ్ వచ్చేటప్పుడు ఒక బటన్ ప్రెస్ చేస్తాడు. ఎవరెవరు నంబర్ 1లో వస్తారు వాళ్ళంతా సత్యయుగం, నంబర్ 2లో వచ్చేవాళ్ళు త్రేతాయుగము, నంబర్ 3లో వచ్చేవాళ్ళు ద్వాపరయుగము, నంబర్ 4లో వచ్చేవాడు కలియుగం. ఇలాగ 4 భాగాలుగా చేసేసాడు, వదిలేస్తున్నాడు. రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయ. యంత్రం ఏ విధంగా అయితే తిరుగుతూ ఉంటుందో అదే విధంగా ఈ విధంగా అదొక మాయ అన్నమాట. యంత్రం అనేది ఒక మాయ. ఆ విధంగా తిరుగుతూ ఉంటుంది. నీ కర్మానుసారంగా నీ యొక్క విధానం అనుసారంగా నీ జీవితాన్ని నువ్వు చేసుకుంటున్నావు. నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు కదా. నేను చెప్పినా కూడా నువ్వు వినలేదు కదా. తర్వాత అనుభవించు. అంతకంటే ఏం చెప్పగలుగుతాడంటే తండ్రి బిడ్డలకి ఒక వార్నింగ్ ఇస్తున్నాడు. నాయనా, నేను చెప్తున్నాను, నీ మంచిగా చెప్తున్నాను, నీవు నా బిడ్డవి, నేను నీ తండ్రిని. ఏ విధంగా అయితే నీ భౌతిక ప్రపంచంలో నీ తండ్రి చెప్పిన మాటలు నువ్వు విన్నట్లయితే నువ్వు బాగుపడ్డావో, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో కూడా, ఆధ్యాత్మిక జగత్తులో కూడా తండ్రినైనా నేను నీకు చెప్తున్నాను, సంస్కార పరివర్తన చేసుకో. లేకపోయినట్లయితే సత్యత్రేతాయుగాలు నీకు అందుబాటులో ఉండవు. నీవు నరకములోనికి వెళతావంటే అర్థం. సత్యత్రేతాయుగాలు స్వర్గము, ద్వాపర కలియుగాలు నరకము, అందులోకి వెళతాం. బ్రాహ్మయం సర్వభూతాని, అక్కడ కూడా సర్వభూతాని అన్నాడు. ఏమండి, మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తితి. 2 శ్లోకాల మీనింగ్ చెప్తే మనకి ఈ ఎపిసోడ్ పూర్తవుతుందండి. చాలా ఖచ్చితంగా, ఎంత స్పష్టంగా అంటే తత్వం అర్థం చేసుకుంటే ఈ విధంగా మనకు బోధపడుతుంది. అదే పదాలండి, అవే పదాలు. నేను ఎక్కడా కూడా వక్రీకరించటం లేదు, ఉన్నది ఉన్నట్టుగా తెలియజేయడానికే మీకు ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి చూడండి, మయాధ్యక్షేణ చూద్దాం. ఈ 2 పదాలు చెప్పుకుంటే మనకి ఈరోజు పాఠం అయిపోతుంది. ఎందుకంటే మనం తెలుసుకోవాలి అంటే సంస్కార పరివర్తన చేసుకోవడానికి ఇప్పుడు లేకుండా మరెప్పుడు లేదు. ఆలసించిన ఆశాభంగము. అర్థమైంది? నౌ ఆర్ నెవర్. అంటే గోల్డెన్ ఏజ్ లోకి వెళ్ళడమా, ఐరన్ ఏజ్ లోకి వెళ్ళడమా అనేది మన చేతిలోనే ఉంది. భగవంతుడు మాత్రం తండ్రి కాబట్టి, నాయనా నీవు గోల్డెన్ ఏజ్ లోకి రావాలి, స్వర్ణ యుగం రాబోతున్నది, అందులోనే నీకు అడుగు పెట్టే విధంగా నేను నిన్ను తయారు చేస్తున్నాను అంటున్నాడు. చూడండి, ఇక్కడ మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతు నానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ అర్జున, అధిష్టాతనైన, చూసారా, అధిష్టాతనైన నంబర్ 1 అనమాట. నా అధ్యక్షతన ప్రకృతి, ప్రకృతి అంటే పరాప్రకృతి అర్థం చేసుకోండి, ఈ చరాచర జగత్తును సృష్టించుచున్నది. చరాచర జగత్తు అంటే ఏంటి? అక్కడ అపరా ప్రకృతి పరాప్రకృతి 2 ఉన్నటువంటి సృష్టి. అంటే శరీరం ఉంటుంది, ఆత్మ ఉంటుంది. ఈ ఈ పరాప్రకృతి ఆ విధంగా చరాచర జగత్తుని సృష్టిస్తుంది అని చెప్తున్నాడు. ఈ కారణం వలననే సంసార చక్రము, సృష్టి చక్రము, సృష్టి నాటక రంగము, కాల చక్రము, వరల్డ్ డ్రామా వీల్ అంటారు దీన్ని, ఈ చక్రము పరిభ్రమించుచున్నది అన్నాడు. ఇప్పుడు మీకు ఇంకొక శ్లోకం ఏం చెప్పాను, 1861లో తీసుకుని వెళ్ళాను కదా. ఎందుకంటే కరెక్ట్ గా మ్యాచింగ్ అనమాట. నేను ఒక ఫార్ములా పెట్టాను, తర్వాత మీరు నన్ను, హే భగవంతుడా, నాకు ఈ కష్టం వచ్చింది, నువ్వేంటి మాకు కష్టాలు ఇస్తున్నావు, ఎవరో ఉన్నట్టుండి చనిపోయారు, ఉన్నటువంటి యాక్సిడెంట్ అయింది, ఉన్నటువంటి చాలా సీరియస్ కండిషన్ లో అయిపోయారు, లేదా బిజినెస్ లో లాస్ వచ్చింది, లేదా ప్రమోషన్ రాలేదు, ఈ విధంగా అయిపోయిన, హే భగవంతుడా నువ్వు ఇలా చేసేవి ఏంటంటే, నేను చెప్పేనాయన నువ్వు మాట వినలేదు కదా, ఇంకా నీకు హే భగవంతుడా అని పలికే అధికారం కూడా కోల్పోతున్నావు నువ్వు. ఎందుకంటే నేను భగవంతుడినే, నేనే చెప్తున్నాను, మరి నేను చెప్పిన మాటలు నువ్వు నిర్లక్ష్య ధోరణిలో పెడచెవిని పెట్టేవు కదా. ఒకసారి చూడండి ఏమంటున్నాడు, ఈశ్వర సర్వభూతాన 1860. అన్ని శ్లోకాలు కవర్ చేస్తాను, ప్రాబ్లం ఏం లేదండి. మీరు ఏమనుకోకండి, కొన్ని శ్లోకాలు అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి తీసుకుని ఏదో చెప్తున్నాడు, మాయ ఏం లేదు. మాయలో ఉన్నవాడిని భగవంతుడు బయటపడేస్తున్నాడు. ఒక్కసారి గమనించండి, అర్జున, శరీర రూప యంత్రములను అధిష్ఠించిన సర్వ ప్రాణుల హృదయముల యందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు అంటే భగవంతుడు. అంటే మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఇక్కడ మళ్ళీ హృదయం అంటే ఈ హార్ట్ కాదు, హృదయం అంటే హార్ట్ కాదు, ఇది ఫిజికల్. హార్ట్ ట్రాన్స్ప్లాంట్ అని చేస్తున్నారు,
అంటే హార్ట్ అనుకుంటే ఈ ఆత్మ, హార్ట్ అనుకుంటే ఈ ట్రాన్స్ప్లాంటేషన్లో చచ్చిపోతాడు, బతకడు. హార్ట్ కాదు, ఫిజికల్ హార్ట్ కాదు. ఏ విధంగా లంగ్స్, ఊపిరితిత్తులు ఉన్నాయి కదా, ఏమంటారు, బ్రెయిన్, కిడ్నీస్, ఏవైతే లివర్, ఇవన్నీ ఉన్నాయి కదా, అలాగే ఇది హార్ట్ ఒక భాగం. హార్ట్తో ఉండడు పరమాత్మ. కొన్ని రాజయోగ సంస్థలు, కొన్ని సంస్థలు హార్ట్ అని చెప్తాయి, కానీ అది కరెక్ట్ కాదని భగవంతుడు చెప్తున్నాడు. అధిరోహించిన సర్వ ప్రాణుల హృదయములయందు అంతర్యామిగానున్న పరమేశ్వరుడు అంటే భగవంతుడు తన మాయ చేత, అంటే అధ్యక్షతన, తన మాయ చేత అంటే తన పవర్. గాడ్ హెస్ గాట్ ద పవర్ బికాస్ ఈజ్ కంట్రోలర్, ఈజ్ సుప్రీం కంట్రోలర్. ఆయన యొక్క కంట్రోలింగ్ లోనే చరాచర జగత్తు వస్తుంది చెప్పాడు కదా. తన మాయ చేత వారి వారి కర్మలను అనుసరించి, అండర్లైన్ చేసుకోండి, వారి వారి కర్మలను అనుసరించి వారిని భ్రమింపచేయుచున్నాడు. భ్రమింపచేయడం అంటే ఒక నాటక రంగంలో ఒక ఫార్ములా ఉండాలి. లేకపోతే భగవంతుడు నీవు పక్షపాతివయ్యా, మాకేమో పురుషార్థం చేయమంటున్నావు, ఇంకొకరికి పురుషార్థం చేయమనకుండా డబ్బు తీసుకుని వారికి ఆ పరివర్తన చేసేస్తున్నావు, ఆత్మని కడిగేస్తున్నావు, స్వర్గంలో ఎంట్రీ పాస్ ఇచ్చేస్తున్నావు. అది అన్యాయం కదా. భగవంతుడు సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తిన ప్రియ అన్నాడు కదా. ఏ భజంతి మాం భక్త్యా మైతే తేషు చాపి. ఎవరైతే నన్ను సత్యంగా నేను చెప్పిన మాట వింటారో, విని ఆచరిస్తారో, అనుభవంలో తీసుకొస్తారో, సంస్కార పరివర్తన చేసుకుంటారో, అంతే తప్ప నాకు అమెరికా నుంచి వచ్చాడు, వాడు చాలా గొప్పవాడు, వీడు వందల కోట్లు పెట్టుకొని వచ్చాడు, వీడు గొప్పవాడు, ఏమీ నాకు సంబంధం లేదు అని. అర్థమైందండి ఈ చర్చ. అంటే భగవంతుడు సర్వశక్తివంతుడు ఎలాగో అని ప్రూవ్ చేసేటువంటి, ధృవీకరించేటువంటి కొన్ని శ్లోకాలు మీ ముందు పెడుతున్నాను. అంటే భగవంతుడి యొక్క విశిష్టత తెలుసుకోవాలి. 33 కోట్ల దేవీ దేవతలకి భగవంతుడికి ఉన్నటువంటి భేదాన్ని గ్రహించాలి. అర్థమైందండి. అదేవిధంగా ధర్మస్థాపకులు, వాడు కూడా దేహదారులు. అదేవిధంగా సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పుణ్యాత్మలు, ధర్మాత్మలు, ఈ పుణ్యాత్మలు, మహాత్ములు అందరూ దేహదారులు. దేహదారులకి కేవలం ఒక్క జన్మ యొక్క జ్ఞానం మాత్రమే ఉంది, కాలచక్ర జ్ఞానం ఉండదు. అర్థమైందండి. ఈ యొక్క చర్చని ఇక్కడితో మనం ముగించుకొని తదుపరి ఎపిసోడ్లో మరికొన్ని రహస్యాలు, భగవంతుడు ఏ విధముగా సర్వశక్తుడో అన్న విషయాలు మరికొన్ని శ్లోకాల ఆధారంగా మీ ముందుంచడానికి ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారం అండి. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత ఆధ్యాత్మిక రహస్యాలు శీర్షికలో గీత సర్వశక్తిమంతము ఎట్లాగో సవివరంగా విశ్లేషించారు శ్రీ త్రినాథ్ గారు. వారికి ధన్యవాదాలు.